సిద్దిపేట జిల్లా విఠాలపూర్ గ్రామ శివార్లో నిర్మిస్తున్న రైల్వే లైన్ వల్ల తమ భూములు పోతున్నాయని రైతులు ధర్నా చేపట్టారు. రైల్వే లైన్ పనులను అడ్డుకున్నారు రైతులు. అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. గత కొన్ని రోజుల నుంచి రైల్వే అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలిపారు. తమ భూములు 30 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నట్లు తెలిపారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని తెలిపారు. రైల్వే లైన్లో సోను మిగిలిన భూమిని కొంతమంది కబ్జా చేయాలని చేస్తున్నట్లుగా ఆరోపించారు. అధికారులు సర్వేలు చేసి తమకు పత్రాలు ఇచ్చినా లాభం లేకుండా పోతుందని అన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల హస్తం కూడా ఇందులో ఉందని ఆరోపిస్తున్నారు. పోలీసు వారు పట్టించుకోవడం లేదు. రమ్మని సుతే ఎలాంటి సాయంత్రం 6-7 దాకా ఉన్నగా సుతే ఏనాడు సుత ఎలాంటి సమావేశం మాకు ఎలాంటి సుత చెప్పడం ఎవరైనా బరాబర్ చెప్పులు లేదు. కోల్పోయినందుకు మాకు ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలి. రైల్వే లైన్ లో భూములు పోతున్నందున దళితులకు న్యాయం చేయాలి. రైల్వే లైన్ లో పోతున్నటువంటి విట్లాపూర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వస్తే మీరు సొల్యూషన్ అవుతుంది అన్నది మాత్రం అది రాంగ్. అసలు మీరు ఇక్కడికి వచ్చే కొద్ది మీరు ఇంకా సివియర్ అవుతుంది. మీరు అది కాదు, మీరు అక్కడికి వెళ్ళండి. ఇప్పుడే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి. ఇవ్వమని చెప్పి రాసి ఆర్డీఓ ఎంఆర్ఓ రాసి అని చెప్పండి. మేము దానికి ఒప్పుకుంటాం. మేము అడగాము, పైసలు అడగాము. డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు? వాళ్ళు కదా. ల్యాండ్ మాకు వాళ్ళు ఇవ్వాల్సింది. ల్యాండ్ మాకు ఇక్కడేంటి, మాకు క్లియర్గా ల్యాండ్ ఇచ్చేశారు. అవును, రైల్వేకి ల్యాండ్ ఇచ్చేశారు. మీకు డబ్బులు కాదు, మీకు చెప్పేది మీకు డబ్బులు. ఇప్పుడు నువ్వు ఒక భూమి కొనుక్కున్నావు ఇంకొకళ్ళ దగ్గర. కొన్నప్పుడు మధ్యలో మనకి భూమి అమ్మేదానికి ఎవరు మధ్యలో ఉండేది? రెవెన్యూ డిపార్ట్మెంట్. నీకు డబ్బులు ఇచ్చిందా లేదా అని చూసి రెవెన్యూ మనకి రికార్డు రైల్వేకి ఇచ్చేసింది. ఇచ్చినప్పుడు రైల్వే పనిచేస్తుంది. నీకు డబ్బులు రాలేదు అన్నది ఎవరి దగ్గర నువ్వు కొన్నావు సారు, సంతకం పెట్టించుకో అంటే కొనింది అది కాదు. నువ్వు అడిగిన చెప్పేది ఇక్కడ రైల్వేకి నువ్వు గదిగా చెప్పకు. ఈ సంవత్సరాల నుంచి మాకు వెనకడ గత 50-60 సంవత్సరాల నుంచి ఈ భూములు మాయే అని చెప్పి గంగాపుర పళ్ళు మాతో గొడవ పడితే, సరే బిడ్డ మీరు ఈ మందం ఇటు ఉండుర్రి, ఓ గజం అటు కావచ్చు, ఓ 2 గాలు ఇటు కావచ్చు అని చెప్తే సరే అని సుతే ఒప్పుకొని మేము ఇలాంటిగా సుతే వాళ్ళకు పెద్ద సర్పంచులు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తే సుతే ఓకే అని చెప్పినాం సార్. చెప్పినాక సుతే మాకు ఎవ్వరు ఎలాంటిగా సుతే సరే మాదేంతో మాకు ఎంతో కొంత రావాలని మేము ఎంత రోజు పొద్దుగాల నుంచి సాయంత్రం 6-7 దాకా 8 దాకా ఉన్నా కాసుతే సిఐ సాబ్ ఆఫీస్ కాడనే 24 గంటలు పంచాయతీ అని చెప్పి ఆ ఊరు వాళ్ళతో ఈ ఊరు వాళ్ళతో మమ్మల్ని తెప్పించుకోవడం, సాయంత్రం దాకా కూర్చుండ పెట్టుకోవడం, వాళ్ళు ఆ ఊరు వాళ్ళు రాకపోవడం, మేము పోవడం రోజు ఇదే. సర్పంచ్ పెద్ద మనిషి సర్పంచ్ రాకుండా వాళ్ళని కడి చేసిర్రు. పాపం వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. ఇప్పుడు వాళ్ళు మాకు సుతే రాకుండా చేసి మమ్మల్ని ఎక్కడ కానీ గతి ఈ రైల్వేలు అటువంటి గుంతలో దించి మట్టి గురిపోయి అటువంటి పవిత్రాలు చేస్తే ఈ టెంట్ వేసుకొని మేము ఇక్కడనే ఉన్నాం సార్. దయచేసి మాకు ఎంతో కొంత మాకు సిఐ గారు కూరక చేస్తానన్నాడు, చేస్తలేడు. ఇకనైనా చేయాలని మేము కోరుతున్నాం సార్. 70 సంవత్సరాల నుంచి కాసుకున్నాము, కబ్జాకున్నాము. వీళ్ళు దళితులకు సంబంధించి కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ ఇది రైల్వే లైన్లో పోతుంది. దీనికి సంబంధించి మేము అన్ని ఆధారాలుండి పట్టాలుండి కాసుకుండి కబ్జాకున్నామని మమ్మల్ని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దీన్ని సిఐ దృష్టికి తీసుకెళ్ళి సిఐ పరిధిలో ఉంచినారు. సిఐ సాబు రోజు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు ఉంచుకొని ఎలాంటిది మాట్లాడకుండా ఇది ఇరు గ్రామాల పంచాయతీ అని గ్రామాలకు ముడిపెట్టి మళ్ళీ అందులో భాగంగా దొంతరవేణి రాజు, దొంతరవేణి మల్లేశము, దొంతరవేణి మల్లేశము, దొంతరవేణి ఆయన పేరేం పేరు వెంకటి, వీళ్ళు మా దళితుల భూమి ఆక్రమించామని చూడగానే మేము ఇదంతా మాదే భూమి కాబట్టి మేము ఇదంతా దున్నినాము, కాస్తు చేసినాము, కబ్జా చేసినాము. రైల్వే సర్వే కూడా చేసిర్రు. సర్వేలో కూడా మాకే వచ్చినాయి రిపోర్ట్లు. ఆ రిపోర్ట్ ప్రకారంగా పొమ్మంటే వాళ్ళు ఏదో రాజకీయంగా వాడుకొని దీన్ని గంగాపూర్ వాళ్ళదే అని చెప్పుకుంటూ మాకు న్యాయం జరగకుండా, మాకు డబ్బులు రాకుండా ఇప్పుడు గత సంవత్సరమున్నర నుంచి ఆపడం జరుగుతుంది. 70 సంవత్సరాల నుంచి కాసుకున్నాము, కబ్జాకున్నాము. వీళ్ళు దళితులకు సంబంధించి కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్
ఇది రైల్వే లైన్లో పోతుంది. దీనికి సంబంధించి మేము అన్ని ఆధారాలుండి పట్టాలుండి కాస్తుకుండి కబ్జాకున్నా కానీ మమ్మల్ని ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు దీన్ని సిఐ దృష్టికి తీసుకెళ్ళి సిఐ